దాదాపు నన్ను దాడి చేసేంత విధంగా ఆయన చాలా విరుచుకుపడి మాట్లాడాడు. అది భావ్యం కాదని కనకారావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేనేంటో, నా జీవితం ఏంటో, నా రాజకీయ జీవితం ఏంటో నీకు బాగా తెలుసు. నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో కూడా నాకు బాగా తెలుసు. ఒక తమ్ముడుగా, ఒక దళిత సమాజానికి చెందిన వ్యక్తిగా నీకు కానీ ఎవరికైనా నేను ఎప్పుడు ప్రెస్ మీట్లో వీకర్ సెషన్ వ్యతిరేకంగా నేను ప్రెస్ మీట్లు పెట్టను, ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా పెట్టను. కానీ నువ్వు కాస్త ఫౌల్ లాంగ్వేజ్ అంటే దాడి చేస్తూ నన్ను ఆల్మోస్ట్ నీ అంతు చూస్తాననే విధంగా మాట్లాడావు నువ్వు. అందుకనే నీకు అది చేత కాదు, నీ వల్ల కాదని చెప్పడానికి అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, అలా మాట్లాడటం భావ్యం కాదని చెప్పడానికి నీకు ఈరోజు ప్రెస్ మీట్ పెడతాను. ఏ విధంగా వైసీపీలో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నేను వైసీపీ వదిలేశాను అవన్నీ నీకు తెలుసు. మనందరం తిరువురులో మాట్లాడుకున్నాం. నీకు కూడా అర్థమైంది అన్నా, నువ్వు ఇక ఈ పార్టీలో ఉండటం నీకు మంచిది కాదు అనే సలహా నువ్వు కూడా ఇచ్చావు. అందరు ఇచ్చారు. ఆడక మనం కలుసుకున్న వాళ్ళందరం మాట్లాడుకున్నాం. పార్టీ వదిలిపెట్టడం మంచిది, నీకు చాలా అన్యాయం జరిగిన విషయాన్ని మీరు అందరూ అనుకున్న విషయం అది. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఒక రాజకీయ పార్టీలో పనిచేసేటప్పుడు ఏమి పదవి ఆశించామో, పదవి లేకుండా ఊరికే గాడిదలు గాయటానికి పార్టీలో చేస్తాము. ఏ రాజకీయ పార్టీలో చేరినా ఏదో ఒక ప్రోత్సాహం ఉంటుంది, ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందనే చేరతాము. వైసీపీ వాళ్ళు ఆ విధంగా నాతో మాట్లాడారు. నేనేదో మీ చుట్టూ తిరిగానంటున్నారు. నువ్వు ప్రమాణం చేసి లేదా నీ నాయకుడిని ప్రమాణం చేసి చెప్పమను. నేను ఎవరి చుట్టూ తిరగల, నా చుట్టూ తిరిగారు మీరే. నా చుట్టూ వైజాగ్ నుంచి ఫోన్లు చేసి, ఇక్కడి నుంచి ఫోన్లు చేసి, ఒక ఎంపీని, ఒక మాజీ మంత్రిని, ఇంకొక మాజీ మంత్రిని అందరితో నాతో మాట్లాడించి నువ్వు మాతో ఉండాలి అని మీరు సహకారం కోరిన మీదట్టుగా నాకున్న ఆర్థిక ఇబ్బందుల వలన ఒక మానసిక క్షోభలో నేను మీ మాటలకు పడ్డాను. నేనేదో వైసీపీ దగ్గరకు వచ్చి నేనే చేరతానని చెప్పినట్టుగా నువ్వు మాట్లాడుతావు. నీకు సమాచారం లేదనుకుంటాను. నువ్వు ఎవరు మాట్లాడిస్తున్నావో ఆ శశికళకి చెప్పు. ఆ శశికళ ఏం మాట్లాడిందో కూడా శశికళను అడుగు. శశికళతో పాటు ఆ రోజు మాజీ మంత్రులు ఇద్దరు, ఒక ఎంపీ ఏం మాట్లాడా కూడా వాళ్ళ దగ్గర నేను వచ్చాను, నా దగ్గర వాళ్ళు వచ్చారు. ఒకసారి వాళ్ళతో శశికళతో మాట్లాడి చెప్తుంది. శశికళ చెప్పాడని నువ్వు అంత దుర్మార్గంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా కనకారావు? చెప్పు ఒకసారి. అయినా నీ గురించి నేను మాట్లాడినా, నువ్వు నా తమ్ముడివే, నువ్వేంటో నాకు తెలుసు. నాకు మీ భవిష్యత్తు కోసం చెప్తాను. నేను దళితులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టను, నేను వీకర్ సిస్టమ్ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టను. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా ఆ శశికళకే సమాధానం ఇస్తున్నా. శశికళే రావాలి. నీతో మాట్లాడించిన శశికళ, ఆ శశికళకి నేను చెప్తున్నా. నేను అతను చేసిన దుర్మార్గాలు, అతను చేసిన అఘోరాలు, అతను ఇచ్చిన అడ్వైజెస్ ఎంత దుర్మార్గమైనయో, ఎంత దళిత వ్యతిరేకమైనయో మీరు అందరూ అనుభవించారు. దళితులకి అయ్యో పదవులు ఇచ్చామంటున్నారు కదా, అంటే పదవులు 4 తీసుకునే పదవులా? ఎవరికన్నా ఒక్క మంత్రికి వాళ్ళ నియోజకవర్గాల్లో గౌరవాలు ఉన్నాయా? ఒక్క ఎమ్మెల్యేకి, దళిత ఎమ్మెల్యేకి నియోజకవర్గాలు గౌరవం ఇచ్చారా? అసలు నీకు ఇచ్చారా? నువ్వు కార్పొరేషన్ చైర్మన్గా నీ ఛార్జీలు నువ్వు అడుగుతున్నావు. నీకు ఛార్జీలు డబ్బులు కూడా బిల్స్ ఇవ్వలేదు వాళ్ళు. నిన్నంత ఇబ్బంది పెట్టారు. దాని విషయం ఎన్నిసార్లు నువ్వు నాతో వాపోయావు. ఆ శశికళ గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం. శశికళ దళిత వ్యతిరేకి. మళ్ళీ చెప్తున్నా, నేను రాజకీయాల్లో విలువల మీద బతికే మనిషి. నేను రాజకీయాల్లో పార్టీలు మారా. ఎందుకు మారా తెలుసా? ప్రజా జీవితంలో ఉండాలి కాబట్టి మారా. ప్రజా జీవితంలో ఉండాలంటే ఏదో పార్టీలో ఉండాలి, లేకపోతే ఎట్లా బతుకుతాం? ఎట్లా రాజకీయంగా సొంత పార్టీ పెడతామా? సాధ్యం కాదు కదా. అందుకే నువ్వు 3 పార్టీలు మారా, నేను 3 పార్టీలు మారా. మన సొంతగా పార్టీలు పెట్టగలుగుతామా మనం? నువ్వు వైసీపీ, జనసేన, కాంగ్రెసు, టీడీపీ అన్ని పార్టీలు తిరిగావు కదా.
దేనికోసం తిరిగావు నువ్వు? రాజకీయం మన చేత కాదు, మనకు కొత్త పార్టీలు పెట్టలేము. మనం ఎక్కడ అవకాశం ఎవరిస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాజకీయ పార్టీలో మనం గౌరవంగా పెరుగుతూ కొంత సమాజానికి పనిచేస్తాం. నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. ఒక వాషింగ్ మిషన్ లాగానో ఒక షేవింగ్ మిషన్ లాగానో పనిచేయలే. నేను ప్రజల కోసం పనిచేస్తాను. నా ఐడియాలజీని వదులుకోలే. గోడ మీద పిల్లి అంటున్నావు, గోడ పిల్లి కాదు, గోడ మీద పులి. నేను ఎక్కడ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోలే. ఏ పార్టీలో కనుక్కోను, కాంగ్రెస్లో కనుక్కో, టీడీపీలో కనుక్కో, వైసీపీలో కనుక్కో, సెల్ఫ్ రెస్పెక్ట్కు తగ్గకుండా మాట్లాడాను. నేను ఎప్పుడు కూడా పాలిష్గా మాట్లాడతాను, కానీ దళితుల ఆత్మగౌరవానికి విరుద్ధంగా నేను మాట్లాడను. నేను నీకు ఇప్పుడు చెప్తున్న దళిత నాయకులని చెప్పిన మొన్న శైలజనాథ్ కూడా సలహా ఇచ్చింది. అందుకే నేను నేను దళితుల వ్యతిరేకం ప్రెస్ మీట్ పెట్టను. నేను ఈరోజు కూడా పెట్టను. సలహా ఇవ్వడం కోసం చెప్తాను. నేను శైలజనాథ్ అన్యాయం అయిపోతున్నాడని చెప్పడానికి చెప్తాను. నేను నీకు చెప్తున్నా, ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకోండి, దళితులు మాట్లాడుకోండి. జగన్మోహన్ రెడ్డికి నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే వర్గీకరణలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి, వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాం లేదా?